మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ కూడా ప్రధానంగా పద్దులపైనే చర్చించే ఆమోదం తెలుపనున్నారు. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అసెంబ్లీ నుండి అందిస్తారు. ఉదయం 10 గంటలకి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఎలాంటి చర్చలు ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఇవాళ రేపు తెలంగాణ శాసన మండలి సెలవు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉభయ సభలు ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 6వ తేదీన బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి హరీష్ రావు సభలో ప్రవేశపెట్టారు. తర్వాత మండలిలో వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అటు గవర్నర్ ప్రసంగానికి ఇటు బడ్జెట్కు ఆమోదం తెలిపిన శాసనసభ ఇప్పుడు ప్రధానమైన పద్దులపైన చర్చ జరుగుతూ ఉంది. నిన్న దాదాపు 12 పద్దులు ఈరోజు సభలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఎక్సైజు, తర్వాత రెవెన్యూ, ధరణి, రోడ్లు, భవనాలు ఇలాంటి ముఖ్యమైన ఎస్సీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం, తర్వాత బీసీ వెల్ఫేర్ సంబంధించిన ముఖ్యమైన పద్దులపైన నిన్న పొద్దుంతా కూడా చర్చ జరిగింది. రాత్రి 11 గంటల వరకు శాసనసభ నిర్వహించడం జరిగింది. ఇవాళ కూడా ముఖ్యంగా దాదాపు 12 పద్దులపైన చర్చ జరిగే అవకాశం ఉంది. తర్వాత ఒక షార్ట్ ప్రశ్నోత్తరాలు కూడా ఈరోజు సభలో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ వైద్య కళాశాలలు, ఆసరా పింఛను పథకం, రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుబడి, పోడు భూముల సమస్యలు, గర్భిణీ స్త్రీలకు పథకం, పౌష్టికాహార పథకం, పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ, రైతు బీమా, ఆరోగ్యశ్రీ మరియు జిల్లా మండల కేంద్రాలలో షీటీములు, బోధు మరియు మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల లాంటి షార్ట్ క్వశ్చన్స్ కూడా ఈరోజు సభలో చర్చకు వస్తాయి. దాంతోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంబంధించిన పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్లును కూడా ప్రవేశపెడతారు. అయితే దీనిపైన పద్దులపై రెండో రోజు ఓటింగ్ ఆన్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ను ముఖ్యమంత్రి మూవ్ చేయనున్నారు. అయితే ముఖ్యమంత్రి సభకు హాజరవుతున్న నేపథ్యంలో సభ్యులు కూడా అందరూ కూడా ఎక్కువ మంది ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే శాసనసభ వ్యవహారాల మంత్రి నిన్న అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రధానమైన పద్దులపైన చర్చ జరుగుతున్న సమయంలో సంబంధిత మంత్రులు కొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటున్న నేపథ్యంలో సభ ఖాళీగా కనబడుతున్న నేపథ్యంలో రాత్రి శాసనసభ వ్యవహారాల మంత్రి తర్వాత చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కూడా సభ్యులకు ఎక్కువ మందికి ఫోన్లు చేసి సభకు రావాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు విద్యాశాఖకు సంబంధించిన బిల్లును సబితా ఇంద్రారెడ్డి ఈరోజు సభలో చర్చిస్తారు. అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించిన జగదీశ్వర్ రెడ్డి, అటవీ న్యాయశాఖ, దేవాదాయ శాఖకు సంబంధించిన ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక సంక్షేమ పద్ధతులు ఆమోదం కోసం మల్లారెడ్డితో పాటు మున్సిపల్ శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఈ విధంగా మొత్తం కూడా దాదాపు ఈరోజు సభలో కూడా 12 పద్దులపైన ఈరోజు చర్చ జరిగి సభలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో జరగనున్న అసెంబ్లీ షెడ్యూల్. అయితే మరోవైపు తెలంగాణ శాసన మండలి వైస్ చైర్మన్గా ఉప చైర్మన్గా ఎమ్మెల్సీ బండ ప్రకాష్ పేరు తెరపైకి వచ్చింది. అయితే అధికారికంగా సీఎం నుంచి మాత్రం ఎలాంటి సమాచారం అధికారిక వర్గాలు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కూడా ఈ సభలోనే ఈ సమావేశాల సందర్భంగానే జరుగుతుంది. అది నోటిఫికేషను ఇవాళ రానుందని చెప్పి తెలుస్తూ ఉంది. మన ఆదివారం డిప్యూటీ చైర్మన్ ఎన్నిక, తర్వాత మండలిలో విప్పులు ఇలాంటి ఎన్నిక కూడా జరిగే అవకాశం కనబడుతుంది. ఓవరాల్గా